హల్లెలూయా! దేవునికి స్తోత్రం. మీకందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని ప్రియ సంగమా, అనుదిన ఆత్మీయాహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము దావీదు రాసిన కీర్తనల గ్రంథము 11వ అధ్యాయము 7వ వాక్యము. దావీదు రాసిన కీర్తనల గ్రంథము 11వ అధ్యాయము 7వ వాక్యము. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని సంగమా, దేవుడు నీతిమంతుడై ఉన్నాడు. ఆయన నీతి తప్పని వాడై ఉంటున్నాడు. ఆయన నీతిని ప్రేమించి వాడై ఉంటున్నాడు. నీతి, న్యాయము, ధర్మము చేయువాడై ఉంటున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నమ్మిన నీవు నీతిమంతుడుగా ఉన్నావా, నీతిమంతురాలుగా ఉన్నావా? మీ జీవిత ప్రయాణము, మీ జీవిత బ్రతుకు, మీ యొక్క ప్రవర్తన నీతిమంతుణ్ణి ఆరాధించేటువంటి బిడ్డలు అయినటువంటి మీ ప్రవర్తన నీతి ప్రవర్తనగా ఉందా? పరీక్షించుకోవాలి. దేవుడు నీతిగా బ్రతికే వాళ్ళను ప్రేమించువాడై ఉంటున్నాడు. నీతిని కలిగి నివసించే వాళ్ళను ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. కనుక ఆయన ప్రేమను పొందుకోవాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా నీతిగా బ్రతకడము, నీతిమంతులుగా జీవించటము కలిగి బ్రతకాలి. దేవుని బిడ్డలారా, అంతేకాదు ఆయన అటువంటి వారిని ప్రేమిస్తూ ఆయన ముఖ దర్శనం చేసుకునే అవకాశం కూడా అనుగ్రహించినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆయన ముఖ దర్శనం నువ్వు చేయాలి అంటే, ఆయన నువ్వు చూడాలి అంటే, ఆయన ముఖ దర్శనం నువ్వు చూడాలి అంటే, ఆయన ముఖ దర్శనం చేసుకోవాలి అంటే యథార్థమైన జీవితం కలిగి ఉండాలి. యథార్థ ప్రవర్తన కలిగి ఉండాలి. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేతురు. మరి యథార్థత ఉందానికి ఆయనను చూడాలని ఆశ కలిగి ఉండడం కాదు, కానీ ఆయనను చూడాలనుకున్న వాళ్ళు ఎలా ఉంటే ఆయనను చూడగలుగుతాం అనేది కూడా మనము చదువుతున్నాము. అది ప్రవర్తనలో కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు చూడాలనుకోవడము, నువ్వు ఆయనతో నడవాలనుకోవడం, ఆయన దగ్గర జీవించాలనుకోవడము కాదు, కానీ ఆయన దగ్గర ఆయన ముఖ దర్శనం చేసుకోవాలంటే నీ ప్రవర్తన యథార్థ ప్రవర్తన కలిగి ఉండాలి. యథార్థ ప్రవర్తన లేకుండా వేషధారణ ప్రవర్తన, పైకొకటి లోపటికొకటి, పైకి చూడంగా ఎంతో ప్రేమ కురిపిస్తూ ఉంటారు, ఎంతనో ఆదరించిన వాళ్ళుగా మాట్లాడుతుంటారు, కానీ అంతరంగం అంతా కూడా కుళ్ళు కుతంత్రాలతో, ద్వేషము, కపటముతో ఉన్నదనుకోండి, అటువంటి వాళ్ళు యథార్థవంతులు కారు. అటువంటి వాళ్ళకి ఆయన ముఖ దర్శనం ఉండదు. కనుక ఆయన ముఖ దర్శనం నువ్వు చూడాలి, ఆయన ముఖ దర్శనం నువ్వు చేసుకోవాలి అంటే, ఆయన ముఖ దర్శనం నువ్వు చూడాలి అని అంటే నీవు యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి. యథార్థత ఆయనకు చాలా ఇష్టమైనది. నీతిని ప్రేమిస్తూ యథార్థవంతులకు ఆయన సమీపంగా ఉండే దేవుడుగా ఉంటున్నాడు. ఆయనను చూసే భాగ్యాన్ని ఇచ్చేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆయన దగ్గర ఉండేటువంటి భాగ్యాన్ని ఇస్తూ ఉంటున్నాడు. కనుక నీతిమంతుడు గనక ఆయన నీతిమంతుడు, నీతిని ప్రేమిస్తూ ఉన్నాడు. నీతిమంతులకు, యథార్థవంతులకు ఆయన ముఖదర్శనం చేసుకునే భాగ్యాన్ని అనుగ్రహించి ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మీ ప్రవర్తన యథార్థ ప్రవర్తన లాగుందా? యథార్థత లేకుండా వేషధారులు అలా ఉంటే మీరు ఆయన ముఖ దర్శనం చేసుకోలేరు. ఈ రోజైనా ఈ వాక్యం విన్న తర్వాత, ప్రభువా నేను నీ ముఖ దర్శనం చేసుకోవాలి అని ఆశ ఉంది, అయితే నా ప్రవర్తన నేను మార్చుకుంటానయ్యా, నేను నీ ముఖ దర్శనం చేయాలి ప్రభువా అని మీరు పశ్చాత్తాపడి, అయితే నీ యొక్క జీవితంలో యథార్థత లేకుండా మోసము, కపటము, వేషధారణ ఏవేవైతే చేస్తున్నావో వాటన్నింటి విషయంలో క్షమించమని అడిగి యథార్థతను విడిచిపెట్టాక ఎంత కష్టమైన, ఎంత ఇబ్బంది అయినా, ఎటువంటి పరిస్థితి అయినా, ఎటువంటి శిక్ష కలిగే పరిస్థితి అయినా యథార్థవంతులుగా బ్రతకండి. దేవుని ముఖ దర్శనమును పొందండి. అంతేకాదు నీతిమంతుడు ఆయన, న్యాయవంతుడు ఆయన. నీ నీతిని బట్టి మెండైన దీవెనలు నీకు అనుగ్రహిస్తాడు. న్యాయవంతుడుగా ఆయన నీ పక్షాన ఉండి ఆయన నీకు సహాయము చేస్తాడు. కనుక అట్టి దేవునికి దూరంగా ఉండొద్దు. అట్టి దేవుని దూరం చేసుకోకుండా ఆయన ముఖ దర్శనంకు సిద్ధపడి ఆయన ముఖ దర్శనం చేసుకోవాలనే ఆశతో, ఆయన ముఖ దర్శనం కొరకు ఈ లోక సంబంధమైనవన్నీ కూడా వదిలిపెట్టి
ఆయన కొరకే బ్రతికి ఆయన కొరకే జీవిస్తూ సాక్షులుగా వెలుగొందుదురు గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య నీకు వందనాలు. సజీవుడా సర్వోన్నతుడా నీకు వందనాలు. విన్నవారిని దీవించండి. యథార్థ హృదయాలుగా మార్చండి. నీ ముఖ దర్శనం చేసుకునే కృపాభాగ్యాన్ని కుమరించండి. అయ్యా ఈరోజు ఎవరెవరునైనా ఈ వాక్యం వింటున్నారు వారి హృదయాల్లో గొప్ప మార్పు దయచాల్సిందిగా ప్రార్థిస్తూ ఏసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఏసు రక్తమేజం శిలువ రక్తమేజం ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.